అమ్మ ఒడి ఈ డిసెంబర్లో ఇచ్చేస్తారన్నారు. తర్వాత జనవరికి అన్నారు. బడ్జెట్లో కూడా 6,000 కోట్లు ఎంతో ప్రొజెక్ట్ చేశారు. అట్లాగే ఇది తల్లికి వందనం అని పెట్టారు కదా దానికి. అట్లాగే చెప్పినటువంటి వాటిట్లో ప్రధానమైనటువంటిది అన్నదాత సుఖీభవ ఒకటి 20,000 ఏ నెలలో వేసేస్తారు జనవరిలో అన్నారు. అయితే తాజాగా చంద్రబాబు గారు జనం ముందుకి వచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలి, మాట తప్పడం ఇష్టం లేక ప్రజలకు నిజం చెప్తున్నా, ఆర్థిక పరిస్థితి కొంచెం తేరుకోగానే తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తాం, గత ప్రభుత్వం విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని నీతి ఆయోగ్ చెప్పింది, రాష్ట్ర ప్రజలకి ఈ వాస్తవాలన్నీ తెలియాలి అంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజలకి ఈ వాస్తవాలన్నీ తెలియాలన్నీ చేస్తున్నాం, పోలవరం అమరావతి స్టీల్ ప్లాంట్ నిధులు మళ్లించలేమన్నారు. అసలు పోలవరం డబ్బులు నువ్వు మళ్లించేది ఏంది? అది డైరెక్ట్గా అదే కడుతుంది. స్టీల్ ప్లాంట్ డబ్బులు ఎట్ట మళ్ళీ ఇస్తారు? అది డైరెక్ట్గా స్టీల్ ప్లాంట్కి ఇస్తారు. అట్లాగే అమరావతి నిధులు మళ్లించేది ఏంటి? అప్పు ఇస్తారు. అది వాటికి మళ్లించమని ఎవరు అడిగారు? ఎంత ముందు పోనేమన్నా జగన్ మళ్లించాడా? 14.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి అని చెప్పి ఈ హామీలన్నీ ఇచ్చి ఏడాదైనా చెయ్యకపోగా 7 నెలలు 8 నెలలైనా ఇక ఈ ఏడాది రాదని చెప్పి భవిష్యత్తులో గతంలో ఆర్థిక పరిస్థితి వలన పాడైపోయిందంటే మరి అంతకుముందు చంద్రబాబు గారి టైంలో ఆర్థిక పరిస్థితి సర్వనాశనమైనటువంటి సందర్భంలోనే కదా అప్పు బిల్లులు కూడా కట్టకుండా ప్రభుత్వం దిగిపోయింది కదా. ఆ రోజున ఓన్లీ 100 కోట్ల రూపాయలు యనమల రామకృష్ణ స్వయంగా చెప్పాడు. ఈ నెల జీతాలు ఎట్లా ఇస్తారో తెలియదు, 100 కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాలో ఉన్నాయి, మేము తీసుకోవాల్సిన మొత్తం గీకి పడేసామని చెప్పారు. మరి 100 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రారంభించినటువంటి వాడు 4.5 లక్షల కోట్ల రూపాయలు అప్పుడప్పుడు ఇది ఉట్టి తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి 3.5 లక్షల కోట్లు, అంతకుముందు 90,000 కోట్ల దాకా అప్పులు వచ్చినటువంటి దాన్ని కంటిన్యూ చేస్తూ జీతాలు ఇచ్చుకునే ఆ నెల అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు కదా. అయినా ఏ ఒక్క నవరత్నం ఆపలేదు కదా, పోనీ తర్వాత ఇస్తామని కూడా చెప్పలేదు కదా. ఇట్లా ఆర్థిక పరిస్థితి ఈ దిశగా ఉంది కాబట్టి నేను ఇవ్వను అని చెప్పలేదుగా, ఇచ్చుకుంటూ వచ్చాడుగా. తొలి ఏడాది కంప్లీట్గా ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఏ ఏడాదికి ఏడాది 1 నెల లేట్ అయితేనే వామ్మో అన్నారు. 2 ఇవాళ బటన్ నొక్కాడు ఇంకా పడలేదని చెప్పి వార్తలు రాశారు. ఇప్పుడు అబ్బెబ్బే ఇవన్నీ జగన్ వలన అని చెప్పేటటువంటిది నమ్ముతారా జనం? చూడాల్సి ఉంది.